ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మిథున రాశి వారికి జాబులో ఇబ్బందులు ఉన్నాయా? వెసులుబాటు రావట్లేదా? అలానే ఎంత వయసు వచ్చినా కూడా పెళ్ళి అవ్వట్లేదా? నిలబడలేకపోతున్నారా? అంటే కాళ్ళు బాధ కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడలేకపోతున్నారా? ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారా? స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్నారా? కొత్త జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అలానే ఇంత వయసు వచ్చిన పెళ్లి ఎందుకు అవ్వట్లేదు? ఇవన్నీ మీలో మదన పడుతున్నారా? మీ ఆలోచిస్తున్నారు కదా. పెళ్ళైన భార్యతో సుఖం లేదు, భర్తతో సుఖం లేదు, బిడ్డలు పుట్టట్లేదు, పుట్టిన వాడితో సుఖం లేదు, ఆస్తిలో ఇబ్బందులు, ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు మనకి 2026 సంవత్సరంలో శ్రీరామనవమి వస్తుంది. ఈ శ్రీరామనవమికి కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఆ పరిహారాల్లో ఒకటి మీరు చేయవలసింది అదేమిటంటే, శ్రీరామనవమి రోజున ఎక్కడైనా ఆలయాల్లో అన్న సంభారణ జరుగుతుంది. అంటే అన్న సంతాపన అంటారు, అలాంటి జరుగుతూ ఉంటుంది. ఈ అన్నదానం చేసే సమయంలో స్వామివారి యొక్క ప్రసాద రూపంగా ఉండేటువంటి మీరు ఇది మనకి బాంబే రవ్వ ఉంటుంది, అంటే ఉప్మా వేసుకునేటువంటి బాంబే రవ్వ, లేదు అంటే కనుక సేమ్యా, వీటితో మీరు కేసరి చేయండి. కేసరి చేసి ఆ కేసరిని స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని ఎంతో మందికి ప్రసాద రూపంగా సమర్పించండి. ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా పెళ్లి కాని వారికి పెళ్లి యోగ్యత, పెళ్లి అయిన వారికి భార్యాభర్తల మధ్యన యోగ్యత, పెళ్లి అయి పిల్లలు పుట్టిన వారికి పిల్లలు కలిగేటువంటి భాగ్యం, ఇవన్నీ కాకుండా మీలో ఉన్నటువంటి రుమ్మతలు ఏదైతుందో కొంతమేర ఉపశమనత లభ్యపడుతుంది. ఇలా కాకుండా నాకు అలా అవ్వట్లేదండి, ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏదో సమస్య నన్ను కొట్టుమిట్లాడుతుంది అంటే ఖచ్చితంగా సంపాదించండి. మీ సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించేందుకు నడుము కట్టుకుని సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి.